తిరుపతిలో కొనసాగుతున్న టోకెన్ల జారీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మురళి, నిత్యం గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన తిరుపతి నిన్నటి నుంచి కూడా మృత్యు కేక ఘోషిస్తోంది. నిన్న టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 7 ప్రాణాలు కోల్పోయారు. పరుల సంఖ్యలో 40 మంది దాకా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు రియా ఆసుపత్రిలో ఉన్నారు, మరికొందరు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇందిరా మైదానంలో ఉన్నాము. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇక్కడ టిక్కెట్లు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న తీవ్ర దుర్ఘటన తరువాత అధికారులు తేరుకున్నారని చెప్పుకోవచ్చు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ లైన్లో అనుమతిస్తున్నారు. సర్వదర్శనానికి సంబంధించి 10, 11, 12 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకన్లను ఆ భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు అనడానికి నిన్నటి దుర్ఘటనే ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా క్యూ లైన్లోకి వదలడంతో భక్తులందరూ కూడా తొక్కిసలాటలో 7 ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విషయాలు తెలిసిన తరువాత ఆ టిక్కెట్లు తీసుకునేందుకు చాలా మంది భక్తులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొందరు సుదూర ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, అలాగే తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే చెన్నై నుంచి భారీగా భక్తులు నిన్నే చేరుకున్నారు. వారందరూ కూడా ఆ క్యూ లైన్లోకి నిన్నటి నుంచి క్యూ లైన్లో ఉండిపోయారు. అయితే వారికి సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. తద్వారానే ఒక్కసారిగా ఆ క్యూ లైన్లోకి అలౌ చేయడంతో అందరూ కూడా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఊపిరాడక కొందరు చనిపోగా, మరికొందరు కాళ్ళు చేతులు విరిగి ప్రాణాపాయ స్థితిలో రుయాతో పాటు స్విమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో ఒక చిన్న పండుగ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ చిన్న పండుగ జరిగినా కూడా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, భక్తులకి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దాదాపు వారం 10 రోజుల నుంచి ముందస్తు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి ఏర్పడింది. చైర్మన్గా నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఎక్కడ కూడా భక్తుల కష్టాలను గుర్తించినటువంటి పరిస్థితి కనిపించట్లేదని నిన్నటి దుర్ఘటన ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే దానికి సంబంధించి టిక్కెట్లు జారీ చేస్తున్నాము, ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఈసారి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి భక్తులు భావించారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించలేదు. దాని ద్వారానే ఒక్కసారిగా ఎప్పుడూ లేనంతగా క్రౌడ్ వచ్చారు. వాళ్ళని క్యూ లైన్లోకి వదలకుండా పక్కన పార్క్లోకి వదలడం, తద్వారా ఒక్కసారిగా క్యూ లైన్లోకి వదలడంతో భక్తులందరూ కూడా ఒకరినొకరు నెట్టుకుంటూ తొక్కిసలాట జరిగింది. కొందరు ప్రాణభయంతో కింద పడిన వారిని తొక్కేసుకుంటూ ప్రాణభయంతో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వీళ్ళలో మొత్తం 6 మంది మహిళలు, ఒక పురుషుడు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దుర్ఘటన జరిగిన తరువాత ఇక్కడ టికెట్లు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదనేది మనం ఒక దృశ్యాలను బట్టి చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం 1,20,000 టోకన్లు ఇవ్వాల్సి ఉండగా 10, 11 తేదీలకు సంబంధించి టోకన్లు పూర్తయ్యాయి. ఇవాళ 12వ తేదీకి సంబంధించిన టోకన్లు ఇవ్వాలి. అయితే ఈ 12వ తేదీకి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, మళ్ళీ మరొక ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడ్డ భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి టికెట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసి కనిపించాయి. అయితే ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగి 7 మంది ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో 7 ప్రాణాలు కోల్పోవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డును పడ్డాయని తెలిసిన భక్తులు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారులు ఎవరైతే ఇంటెలిజెన్స్ వైఫల్యం కావచ్చు, అలాగే టీటీడీ పాలక మండలి దానికి సంబంధించిన సభ్యుల వైఫల్యం కావచ్చు. సో 7 మంది ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగా గాయాలు పాలవడంతో
ఇక్కడుండే భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ ఇందిరా మైదానానికి సంబంధించి 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 15 కౌంటర్లో కూడా ఇప్పటికే 5-6 కౌంటర్లు మూతేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే టికెట్లు కూడా అయిపోయినాయి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఉన్న లిమిటెడ్ టికెట్స్ కూడా వచ్చినటువంటి భక్తులకి వచ్చిన వారికి వచ్చినట్టుగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ దృశ్యాలని చూస్తున్నాము. భక్తుల దగ్గర ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, వాటిని ఎంటర్ చేస్తున్నారు, వారికి టికెట్లు జారీ చేసి ఏ డేట్ అంటే 12వ తేదీకి సంబంధించి టికెట్లు ఖాళీగా ఉండడంతో ఆ రోజుకు సంబంధించినటువంటి టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున టీటీడీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్ఘటన జరిగినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే భక్తుల తాకిడి చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న దుర్ఘటన జరిగిన తర్వాత భక్తుల సంఖ్య తగ్గింది. వచ్చేవారు కొందరు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. మురళి, థ్యాంక్ యూ వెంకటనారాయణ.